ఇప్పుడైతే మేకింగ్ కా ఫస్ట్ ప్రాసెస్ ఇప్పుడైతే ఫస్ట్ ప్రాసెస్ స్టెప్ 1 కట్టెలైతే మనం ఒక జాల గ్యాదర్ చేసి పందిళ్ళకైతే యూజ్ చేయాలి. ఇదైతే స్టెప్ 1. చూడండి ఇదైతే మొత్తం మీకు ఆడే స్టేట్ మొత్తం ఉండాలి అంటే ఇప్పుడైతే మేము మంచిగా క్లీన్ చేస్తాం. ఇంకా దుమ్ము కొంచెం కన్నెల్లో పడతాయి అంత మళ్ళీ సీదర్ అనిపిస్తుంది. ఎటు ఒర్రకు రాత్రి పాను ఎంజాయ్ బయట కూడా ఆకిల్ లెక్క చూసుకోవాలి. ఇక్కడ పోయి గైస్ ఇక్కడ మేమైతే ఒక స్పెషల్ డిష్ అనబోతున్నాం. అది మేము అప్పటికి చెప్తాం. ఇప్పుడు సీక్రెట్. ఇప్పుడైతే పందిని చూడండి, అంత అయిపోయింది కంప్లీట్. ఒక లైట్ పెడితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా పందిరి కంప్లీట్ అయినాక ఆ తర్వాత చూపిస్తాం ఇంకా డెకరేషన్. మేమైతే లోపలికి పోతున్నాం. మంది తినొస్తుండు. లెట్స్ గో. లోపల మేము డెకరేషన్ చేసుకోవాలి. డెకరేషన్ కానీ ఇప్పుడైతే 6:16 అవుతుంది ఆల్రెడీ. సన్సెట్ టైం అయితే అయిపోయింది. వాళ్ళైతే లోపల ఉన్నారు. చూడండి
పెట్టుకోవచ్చు బొగ్గుల పొయ్యి అది మస్తు ఉంటుంది గాయస్ ఎర్రగా మస్తు మస్తులు పడిపోతుంది ఇప్పుడైతే ఒక అర్ధగంట వరకు మంట ఆపుకుంటాం ఎందుకంటే విపరీతమైన చలి దాని తర్వాత పాస్ చేస్తాం ఓకే లెట్స్ గో చలిలో పండుకుంటుడు అంటే చాలా కష్టమైన పని చాలా నిజంగా గాయస్ నిజంగా మా అమ్మని అయితే పంపియా అన్నది చలికి జ్వరం వస్తుంది అదే నాకు ఎప్పుడెప్పుడు తినాలా ఉంది అంతేనా నాకు తప్ప నుంచి ముఖం అంత పెడుతుందంటే అరే ఇప్పుడు బొగ్గులని కింద పడేది ఇప్పుడు అనుకుంటే అయిపోతుందా బొగ్గులు మొత్తం మొత్తం బొగ్గులు బూడిద అయితే నిజంగా సార్ పెడుతుంది అరే బొగ్గులు బూడిద అయితే అదే అట్లా అంటుకొని కాపుకోద్ది గాయస్ రాబు విడిదే ఇయ్య ఆడ పట్టుకుంటా అనే ప్లాన్ అయితే గాయస్ ఇక ఎప్పుడైతే చేద్దామని ట్రై చేస్తున్నా ఓకే పెట్టా శివ ఈ బనానా పెట్టేసరికి సుఖం అంటది బనానా పోయి